హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మేము గోకర్ణ ట్రిప్కి వెళ్ళినప్పుడు మా డే 2 మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంది సిల్వర్ సన్ బీచ్ కాటేజెస్ కుమ్టా గోకర్ణలో ఉంటుంది. ఇది మనకి ప్రైవేట్ బీచ్ రిసార్ట్. ఇది కూడా నేను ఫుల్ టూర్ చేసి పెట్టాను. ఇక్కడ మేము స్టే చేసాము. ఆ వీడియో చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్లో ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. డే 2 రోజు మేము మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ రిసార్ట్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసమని ఈ ఉడిపి హోటల్ దగ్గర ఆగాము. ఇడ్లీ, వడ, దోశ ఇంకా అలాంటివన్నీ చెప్పుకున్నాము. ఫస్ట్ ఒక టేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఓకే అంటేనే మిగతా వాళ్ళని ట్రై చేద్దాం అన్నట్టుగా అందరం టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నాము. మా ఫ్రెండ్స్ కొందరు బయట బ్రేక్ఫాస్ట్ చేయరనమాట. సో వాళ్ళు బ్రెడ్ జామ్ ఇంటి నుంచే క్యారీ చేశారు. నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దోశనే చెప్పుకుంటా. ఇక్కడ కూడా దోశనే చెప్పిన. దోశ ఓకే ఉంది, కానీ సాంబారు చట్నీ అయితే అస్సలు బాగాలేదు. నాకైతే బ్రేక్ఫాస్ట్ ఆ రోజు అస్సలు నచ్చలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మేము గోకర్ణకి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా గోకర్ణ బస్ స్టాప్. ఒకవేళ మీరు మాలాగా ట్రావెల్ గ్రూప్తో రావద్దు అనుకుంటే హుబ్లీ నుంచి మీకు గోకర్ణకి బస్సెస్ ఉంటాయి. హుబ్లీ వరకు ట్రైన్లో వస్తే హైదరాబాద్ నుంచి, లేదా హైదరాబాద్ టు గోకర్ణకి మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మా బస్సు అనేది వాళ్ళు పార్క్ చేసేసారు. ఇక్కడ నుంచి టెంపుల్ మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, ఒక 10 to 15 minutes దూరంలో. ఇక్కడ ఆల్రెడీ గోకర్ణలో ఇటువైపు ఎక్కువ గ్రీనరీ అండ్ కొబ్బరి తోటలు అని చెప్పాను కదా, సో ఇక్కడ కూడా అవే ఉంటే చూపించాను. బస్ స్టాప్ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత మీరు రైట్ తీసుకుంటే అక్కడ మీకు టెంపుల్ కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది. ఇక్కడ ఒక ఇంటి ముందు చెట్లు పెట్టిన తొట్టిలు కూడా శివలింగం షేప్లో ఉన్నాయి. నాకు ఇది కొంచెం కొత్తగా అనిపించింది, అందుకే షూట్ చేసిన. ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ అందరు కూడా ఇలా వినాయకుడికి గరకవి ఇవన్నీ పెడతారు కదా, సో ఇక్కడ 20 రూపీస్కి అవి అమ్ముతుంటే మేము కూడా తీసుకున్నాము. వినాయకుడి దగ్గర పెట్టి ఇంకా దర్శనం చేసుకోవచ్చు అని. ఇది వచ్చేసి గోకర్ణలో శ్రీ మహాగణపతి టెంపుల్. అండ్ టెంపుల్కి కొంచెం ముందే ఇక్కడ మనకి మహాబలేశ్వర్ టెంపుల్ ఉంటుంది. అంటే ఈ టెంపుల్లోనే మనకి శివుడి యొక్క ఆత్మలింగం అనేది ఉండిపోయింది. అందుకే ఈ టెంపుల్ మనకి ఇక్కడ ఫేమస్. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఈ మహాగణపతి టెంపుల్లో గణపతి దర్శనం చేసుకున్న తర్వాత మహాబలేశ్వర్ టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. సో మేము కూడా దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్ళాము. దర్శనం చేసుకొని లోపల కొద్దిసేపు కూర్చున్నాము. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, బట్ దూరం నుంచి తీసిన మనకి గణపతి అలా దర్శనం ఇస్తాడు. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అని చెప్పి వీడియోలో చూపించాను కదా ఇందాక, ఇంకా మహాబలేశ్వర్ టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీరు లెఫ్ట్ తీసుకుంటే మనకి టెంపుల్ వే అనేది వస్తుంది. ఇక్కడ స్క్రీన్లో మీకు అన్నీ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఏమేమి సేవలు అయితే అవన్నీ కూడా పాజ్ చేసి ఒకసారి చూడండి, యూస్ఫుల్గా ఉంటే. ఇక్కడ కొంచెం డ్రెస్ కోడ్ అనేది ఉంది. ప్యాంట్, షర్ట్, జీన్స్ ఇలాంటివి అలో లేదు జెంట్స్కి. ఓన్లీ లుంగి కట్టుకొనే ఉండాలి, బేర్ బాడీ ఉండాలి పైన. లేడీస్కి మాత్రం ట్రెడిషనల్ వేరే ఉంటుంది, వేరే ఏ డ్రెస్సెస్ అలో చేయరు ఇక్కడ. సో అందుకే మేమందరం కూడా ఇలా కుర్తాసు, పంజాబీ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. ఇంకా ఇక్కడ మనం బయట తీసుకున్నాం కదా దేవుడికి పెట్టాల్సినవి, అవన్నీ కూడా అక్కడ దేవుడికి పెట్టేసి ఇంకా లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ మీకు దర్శనంకి వెళ్ళే ముందే మీకు ఇక్కడ లడ్డు ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. అండ్ మీకు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదంతా కూడా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కూడా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలో లేదు, బట్ స్టిల్ ఇక్కడ సైడ్ ఎవరు లేరని చెప్పి నేనైతే వీడియో తీసిన. ఇది మొత్తం కూడా పాత రాయితో కన్స్ట్రక్ట్ చేసినట్టు ఈ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా వీడియోగ్రఫీ లేదు. లోపల ఆత్మలింగం ఉండే దగ్గర లోపల ఇలా ఉంటుంది, కానీ ఆత్మలింగం దగ్గర అక్కడ మనకి పూజారి ఉంటాడు కాబట్టి వీడియో తీయలేకపోయినా, బట్ ఇది లోపల ఇలా ఉంటుంది. అక్కడ అందరూ వంగి చూస్తున్నారు కదా, లోపలికి ఉంటుంది ఆత్మలింగం. సో అక్కడ మనం టచ్ చేసి దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇంకా అక్కడ కూడా కొంచెం సేపు కూర్చున్నాము దర్శనం అయిపోయిన తర్వాత. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనేది నేను మురుడేశ్వర్ టెంపుల్లో అక్కడే మొత్తం
మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో చూడకపోయింటే తప్పకుండా చూడండి. ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ప్రసాదాలు కూడా తీసుకొని మా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఓం బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. గోకర్ణలో ఓం బీచ్ ఎంత ఫేమసో ఓం బీచ్ దగ్గర ఉన్న నమస్తే క్యాఫే కూడా అంతే ఫేమస్. ఇక్కడ నమస్తే క్యాఫే ఇది బ్యాక్ సైడ్ నుంచి, నేను కిందకి దిగిన తర్వాత ఫ్రంట్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను. ఫుడ్ అయితే బాగుంటుంది. ఇంకా మనము వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని కొంచెం దూరం నడిచిన తర్వాత రఫ్గా ఒక 100 స్టెప్స్ ఉంటాయి, కిందకి దిగాల్సి ఉంటుంది. ఓం బీచ్ అని ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, అట్లనే వెళ్ళాలి. పై నుండి చూస్తే మీకు వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఓషన్ కూడా మనకి వాటర్ అనేది 2 డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక. ఇంకా మీరు ఈ ఓం బీచ్ దగ్గరికి వెళ్ళాలి అంటే పక్కా ఈ వేలోనే వెళ్ళాలి. ఇదట ట్రెక్ చేసుకుంటూ రావచ్చు. కుడ్లే, ప్యారడైజ్, ఫుల్ మూన్, హాఫ్ మూన్ అండ్ ఓం బీచ్ లాస్ట్ డెస్టినేషన్ అదొక వే. ఇంకా మీరు స్టెప్స్ దిగుతూ ఉంటే ఇక్కడ మీకు కీర దోసకాయలు, పైనాపిల్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. కిందకి దిగిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళగానే చాలా చల్లగా అనిపించింది. ఫుల్ ఎండ ఉండే బట్ స్టిల్ దగ్గరికి వెళ్ళగానే చాలా చల్లగా అనిపించింది. బీచ్కి దగ్గరలో ఉన్నంతసేపు చల్లగా ఉండే కానీ ఎండ మాత్రం ఘోరంగా ఉండే. సో అందుకే ఎక్కువసేపు కూడా నేనైతే ఇక్కడ టైం స్పెండ్ చేయలేదు. హార్డ్లీ ఒక 1 hour ఉన్నాం అనుకుంటా. నమస్తే క్యాఫే అని చెప్పిన కదా, ఇక్కడే ఇది ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. బిట్ ఎక్స్పెన్సివ్ బట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, పక్కా ట్రై చేయండి. ఇక్కడ మేము లాస్ట్ టైము ఇక్కడ ట్రెక్ చేసుకుంటూ వచ్చాము ఈ బీచ్కి. 4 to 5 hours పట్టింది. అది లైఫ్లో ఒక్కసారైనా సరే అందరూ ఆ ట్రెక్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. ఈ పిక్చర్ నేను అటాచ్ చేశాను చూడండి. ఓం బీచ్ అని ఎందుకు అంటారంటే ఓం షేప్ అనేది మీకు కనిపిస్తుంది కదా, అందుకు ఈ బీచ్కి ఓం బీచ్ అనే పేరు అయితే వచ్చింది. ఈ బీచ్కి పేరు రావడానికి ఓం బీచ్ అనే మెయిన్ రీజన్ వచ్చి ఈ బీచ్ షేప్ అనేది ఓం షేప్లో ఉంటుందని. కానీ ఈసారి మేము వెళ్ళినప్పుడు ఆ ఓం షేప్ చూడడానికి కూడా లేదు. వాటర్ అంతా ముందుకి రావడంతో ఓన్లీ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మాత్రమే వాళ్ళు అక్కడ అలో చేస్తున్నారు. ముందుకైతే అస్సలు అలో లేదు. వాటర్ ఫ్లో అనేది చాలా ముందుకు వచ్చేసింది. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అలో చేసేది. అక్కడ సైడ్ కూడా మనకి చిన్న చిన్న క్యాఫేస్ ఉంటాయి కానీ నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళకి ఆ బిజినెస్ కూడా నడవట్లేదు అనుకుంటా. ఇంకా ఉన్నదే ఆ ప్లేస్లో ఎంతసేపు అని అక్కడ ఉంటామని చెప్పి ఇక్కడ సైడ్ కొంచెం పైకి ఎక్కి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. మళ్ళీ కొంచెం సేపు కిందకి దిగి ఇంకా ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళిన పిక్చర్స్, వీడియోస్ కదా ఇవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. స్టార్టింగ్లో ఓం బీచ్ అనే బోర్డు చూపించిన కదా, అక్కడ ఒక షాప్లో నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నా. రిటర్న్ అయిపోతుంటే బస్సులో నుంచి వ్యూస్ ఇవి డైరెక్ట్గా చూస్తే వ్యూస్ అయితే మస్తు ఉండే. ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి 3 o'clock ఆ టైంకి ఇక్కడ ఈ రెస్టారెంట్ దగ్గర ఆగి మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. ఫుడ్ ఇక్కడ బాగుంది, కాకపోతే నేను రెస్టారెంట్ పేరైతే మర్చిపోయినా. మేము ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ దండేలిలో మా స్టేకి అయితే వెళ్ళిపోయాము. ఫైనల్లీ ఇంకా 7 అట్లా అయింది అనుకుంటా మా దండేలి స్టేకి రీచ్ అయిపోయేలోపు. ఇదే మేము స్టే చేసిన రిసార్ట్ దండేలిలో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి రోజంతా చాలా ఎండలు తిరగడంతో జర్నీ అంతా అయిపోయింది కదా. సో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఇంకా ఫైనల్గా మన డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత సో లోపలైతే ఇట్లుంటుంది. ఆల్రెడీ మేము ముందు రోజు క్యాంపింగ్ టెంట్స్లో స్టే చేసాం కదా, ఇప్పుడు అవి వద్దు అనుకొని మేమైతే ఇక్కడ స్టే చేసాము. ఇవి కమాండోస్ ఉంటాయి కదా అవి. ఇక్కడ కొత్తగా అనిపించింది ఇట్లా స్టే చేయడం. ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా రూమ్స్లో స్టే చేస్తాం కదా, ఇదైతే కొత్త ఎక్స్పీరియన్స్. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెసార్ట్ అంతా ఒక లుక్ అయితే వేస్తున్నాము. దండేలిలో నాకు ఈ స్టే అయితే చాలా బాగా నచ్చింది. మేము ట్రావెల్ గ్రూప్తో వెళ్ళామని చెప్పాను కదా, వాళ్ళే ఇంకా మేము ఉన్నన్ని డేస్ స్టే ప్లేసెస్, ఆ ప్రైవేట్ వెహికల్, ఇక్కడ దండేలి రిసార్ట్లో ఫుడ్ మొత్తం కూడా వాళ్ళే చూసుకున్నారు. ఇంకా రెయిన్ డాన్స్ కాసేపట్లో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇంకా మేము మొత్తం కూడా ఒకసారి తిరిగి చూస్తున్నాము ప్లేస్ అనేది ఎట్లుంటుందని. నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది. పూల్ ఉంది, ఇండోర్ గేమ్స్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఐ లవ్ రివర్ పాయింట్ దండేలి అని ఉంది కదా, సో ఇక్కడైతే పిక్చర్స్ చాలా బాగా వచ్చాయి. ఇంకా రెయిన్ డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమందరం కూడా ఫుల్ టైర్డ్గా అనిపించింది ఆ డే మొత్తం, ఎందుకు ఎగ్జాస్టెడ్గా అనిపించింది. ఫుల్ ఎండలు, తిరగడం, లాంగ్ డిస్టెన్స్ ప్లేసెస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి చాలా దూరం ఉండే. సో ఇంకా నైట్ రెయిన్ డాన్స్ ఆన్ చేయగానే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ టైర్డ్నెస్, ఆ ఎగ్జాస్ట్ అదంతా కూడా మేము మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం కూడా.
అరౌండ్ 8:30కి అట్లా ఆన్ చేశారనుకుంటా మ్యూజిక్ అండ్ రెయిన్ డ్యాన్స్ కూడా. వీళ్ళు పర్టికులర్ టైమింగ్స్ ఫాలో అవుతారు ఇక్కడ, ఎందుకంటే వేరే వాళ్ళు స్టే చేసి ఉంటారు, వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవ్వద్దని. 1 to 1.5 hours ఈ రెయిన్ డ్యాన్స్ని అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. కొత్త పాత ఏం లేదు, పాటలు పెట్టంగానే అందరం అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. ఈ రెయిన్ డ్యాన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన ట్రావెల్ గ్రూప్ వాళ్ళే మాకు ప్యాకేజ్లోనే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే బాగుంది. ఆ ఫుడ్ మనకి డిన్నర్లోకి చపాతీ, పన్నీర్ మటర్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్, సాంబార్, కర్డ్ అండ్ గ్రీన్ చికెన్ కూడా పెట్టారు ఆ రోజు. ఫుడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుందని, కానీ నేనైతే సాటిస్ఫై అయినా. ఆ రోజు లంచ్ బాగుండే, డిన్నర్ కూడా బాగుండే, బ్రేక్ఫాస్ట్ బాగాలేనందుకు మేమైతే ఫుల్ సాటిస్ఫై అయినాము. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఈ వీడియోతోనే చూసేవాళ్ళు ఇంకా వేరే వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ ట్రావెల్ రిలేటెడ్లో మేము డే 1లో ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము అవన్నీ కూడా వీడియోస్ మీకు ఐ బటన్లో ఇస్తూ ఉంటాను, అవి వస్తాయి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి ఉంటాయి. ప్లేలిస్ట్ కూడా ఒకటి క్రియేట్ చేసి పెట్టాను, తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఈ ట్రిప్కి వెళ్తే మాత్రం ఆ వీడియోస్ మీకు పక్కా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మేము ఏ ట్రావెల్ గ్రూప్తో వెళ్ళాము అనేది ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత గోకర్ణ మీరు వస్తే ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది ఒక ఫుల్ లెంత్ వీడియో కంప్లీట్ డీటెయిల్స్తో ఇస్తాను. అందులో అవన్నీ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో మిస్ అవ్వకండి ఆ వీడియో కూడా. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని క్యాంప్ ఫైర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళే ఇలా టేబుల్స్ అన్నీ కూడా రౌండ్గా అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా అంతాక్షరి 12 వరకు అలా ఆడుకున్నాము. అంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ రిసార్ట్ టూర్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. लैला हो लैला వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితిని ఒక మాట రాక మూగబోతినే.